బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, కడప, పొట్టి శ్రీరాములు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు చోట్ల వర్షం పడుతోంది. నెల్లూరు జిల్లాలో 4 రోజులుగా వర్షం కురుస్తోంది. పలు చెరువుల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాల దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక మధ్య అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా కదిలి నైరుతి, పశ్చిమ బంగాళాఖాతం మధ్య మధ్యాహ్నం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయువ్యంగా కదిలి 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు వాయుగుండం కదిలే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మధ్యాహ్నం నుంచి తీరం వెంట 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలకు తిరుమల గిరులు సరికొత్త శోభ సంతరించుకున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కొండలపై నుంచి జాలువారుతూ భక్తులను, పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో 1వ కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉరవడితో దూకుతోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. 7 కొండల్లో పరుచుకున్న పచ్చదనం, అంతెత్తు నుంచి దూకుతున్న జలపాతాల అందాలను చూసి భక్తులు మైమర్చిపోతున్నారు. కపిలతీర్థం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పుష్కరిణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు.